మరి దాంట్లో వెయిటేజ్ మార్కులు ఇవ్వకపోవటం వల్ల మరి వారు చేసినటువంటి సేవలు తక్కువ జీతానికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసినటువంటి టీచర్లందరూ కూడా వారికి అన్యాయం జరిగింది కదా. అలాగే ప్రశ్నాపత్రాల్లో అనేక ప్రశ్నలు తప్పులు తడక మీరు సమాధానాలన్నీ కూడా మీరు ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో తప్పులు ఉన్నాయని చెప్పని అందరూ పిటిషన్లు పెట్టారు. మరి దానికి ఏమన్నా సక్రమంగా దాన్ని సరిచేశారా? సరిచేసిన దానికి ఏం మార్కులు ఇచ్చారు? లేదా మీ తప్పుల్ని సరిదిద్దుకుంటూ విద్యార్థులకి ఎవరైతే మీ తప్పులకి పరిహారంగా వాళ్ళకి మార్కులు ఇచ్చారా, ఇవ్వలేదా? ఇక మామూలుగా అది అర్థం కాని ప్రశ్నలు. భగవంతుడికి కూడా తెలియదు ఏం జరిగింది, ఈ తప్పులు ప్రశ్నాపత్రాల్లో వచ్చినటువంటి తప్పులకి ఏం జరిగిందో అనేది, సరిదిద్దారా సరిదిద్దలేదా అనేది కూడా భగవంతుడికి కూడా తెలియని పరిస్థితి. ఇవాళ ఎన్నికల ముందు ఏం చెప్పారు? ప్రతి నెల మేము ఎక్కిన 100 రోజుల నుంచి ప్రతి నెల లోకేష్ నాయుడు గారు చెప్పారు, పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు. ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడు దాకా? ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు? జాబ్ క్యాలెండర్లు ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా జాబ్ క్యాలెండర్లు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు? మీరేం చెప్పారు? 2014లో ఏం చెప్పారు? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. ఇచ్చారా? మోసమే కదా మీరు చేసింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 25,000 ఉద్యోగాలు కూడా సరిగ్గా ఇవ్వలేని పరిస్థితి. 25,000 30,000 కూడా ఇవ్వలేనటువంటి మీ పరిస్థితిలో ఇంటికి ఒక ఉద్యోగం ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25,000-30,000 ఉన్నాయా ఇళ్ళు? కొన్ని నిరుద్యోగ భృతి ఇచ్చారా? నిరుద్యోగ భృతి ఇవ్వాల. పోనీ ఈసారి ఏం చెప్పారు? ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు? ఎవరికైనా ఇచ్చారా? ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు? ఇవ్వకపోతే ఏం చేస్తున్నారు? నిరుద్యోగ భృతి ఇస్తాన్నారుగా, ఇచ్చారా ఎవరికన్నా? నిరుద్యోగ భృతి లేదు. ఎక్కిన చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన ప్రతిసారి దగా మోసం. 1990 2014లో అదే దగా, 2020 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తారు. లక్షల ఉద్యోగాలు అంటారు. నిరుద్యోగ భృతి అంటారు. ఇవ్వలేకపోతే ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు. ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి? మీరేమో హెలికాప్టర్లోనూ విమానాల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు. ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్ల వెంబడి సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు. ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి? నుంచోవాలి కదా పని. ఎక్కడో దయచేసి సెంటర్కి ఊరూరికి నేను ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా నా చొక్కాలు పట్టుకోమని మీరు అవకాశం ఇవ్వాలి కదా. అవకాశం ఎవరు? చొక్కాలు పట్టుకుంటాకి. ఈ ఇంత దగా మోసం, ఆర్భాటం, ఇటువంటి హంగామాలు చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం. ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు. కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. పాత పెన్షనే ఈయన ఒక హెలికాప్టర్ విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు, రెండు కలిపి. ₹1 కోటి షామ్యానాకి కుర్చీలకు అవుతుంది. అక్కడ ఈయన వెళ్ళి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు, ఒక నాటకం, దాన్ని ఏమంటారు, ఒక స్కిట్టు, ఒక షార్ట్ ఫిల్ము, ఇదంతా ముందే మ్యాచ్ ఫిక్సింగ్. ఏదో ఆయన సడన్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు, ఆటో ఎక్కినట్టు, ఆడికో మైక్ ఉంటుంది, ఈడికో మైక్ ఉంటుంది, ఆయనకో మైకు ఈయనకో మైకు, ముందే మైకులు ఎట్టుకుంటారు, సర్ప్రైజ్ లాగా వెళ్తారు. అదా ఇదా అని పాఠాలు వల్లి వేస్తారు. కర్నూలులో కాయగూరలు కొనుక్కుంటాకి వెళ్ళారు కదా, ఇంటికి కాయగూరలు